తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ తో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 2025-2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి 3,04,965 కోట్లతో బడ్జెట్ ను సభలో సమర్పించారు. బడ్జెట్ లో ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. కొత్తగా 1835 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. దీంతో 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును కూడా 20% పెంచారు. ఈ బడ్జెట్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కోసం 1143 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యానికి భారీ మద్దతు అందించింది. వైద్య రంగానికి సర్కార్ 12,393 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం సాగుతుందని మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ న్యూ గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆ స్కూల్స్ లో ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ తో పాటు ఉచిత వసతులు అందిస్తామన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్స్ ఛార్జీలు 200% పెంచుతామన్నారు. విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం తీసుకొస్తామన్నారు. ఏఐసిటిగా 200 ఎకరాలలో ప్రత్యేక టెక్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు. సంక్షేమ వసతి గృహాలలో కామన్ డైట్ స్కీమ్ అమలు ప్రారంభిస్తామన్నారు. పాఠశాలలలో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బడ్జెట్ లో శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చూస్తే వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించారు. రైతు భరోసా 18,000 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్యానికి 12,393 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించారు. ఇక విద్యారంగానికి 23,108 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 31,605 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.